దేవుని యొక్క మహాఘనమైన కృపను బట్టి 19వ దిన మోషే సుఖోపవాసములు మనం ప్రవేశపెట్టిన త్రిత్వ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఈ సమయం వరకు ఒక వరుస క్రమపాఠాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాము కనుక పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 30వ అధ్యాయము 17వ వచనము నుండి మనం ఒకసారి లేయా నేను నా పెనిమిటిని నా దాసికి ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసి అనుకుని అతనికి ఇస్మాకారు అని పేరు పెట్టాను. దేవుని యందు ప్రియబిడ్డలారా, పరిశుద్ధులైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనను బట్టి గోత్రాల వారి కాకుండా తల్లులను బట్టి ఒక వరుస క్రమాన్ని మనం వస్తూ ఉన్నాం. ఒకే తల్లి గర్భాన్ని జన్మించిన నలుగురు బిడ్డల యొక్క స్వాస్థ్యము, దేవుని సంపాద్యము, దేవుని రాజ్యము వైపు వారి నడిపింపు, వారి జీవితములో ఎక్కిన అంతస్తు, దిగిన అంతస్తు, పొందిన అంతస్తు, కోల్పోయిన అంతస్తు సమస్తమును ప్రభు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దినమున మొదటి భార్య అయిన లేయా గర్భమును జనించిన 5వ కుమారుడు ఇస్సాకారు యొక్క చరిత్రను, అనగా ఇస్సాకారు గోత్రము యొక్క విశిష్టతను, వివరాన్ని మనం ప్రభు వాక్యం ద్వారా తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాము కనుక దేవుని నామాన్ని బట్టి పరిశుద్ధ వాక్యాన్ని మరొకసారి మనం చదువుకున్నట్లయితే, దేవుడు లేయా మనవిని వినను గనుక ఆమె గర్భవతి అయి కనెను. నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, లేయా గర్భమున జనించిన 5వ కుమారుడు ఈ ఇస్సాకారు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క జన్మమునకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటూ ఉంది. అలాగే ప్రతి జన్మము వెనక, ఆ వివరము వెనక, పేరు వెనక కూడా ఒక కథ దాగుంటూ ఉంటుంది. నలుగురు పిల్లల తల్లైనటువంటి లేయా పిల్లల తల్లిగాను ఒక కుటుంబముగాను మార్చబడి ఉన్నదే కానీ ఆమె భర్త ప్రేమను మాత్రము పొందుకోలేకపోయింది. 2వ భార్య అయిన రాహేలు భర్త ప్రేమకు నోచుకుంది కానీ బిడ్డలకు మాత్రము నోచుకోలేకపోయింది. దేవుని ప్రియబిడ్డలారా, ఇద్దరిది ఒకటే సమస్య. ఒకరి దగ్గర కలిగినది ఇంకొకరి దగ్గర లేదు, ఇంకొకరి దగ్గర కలిగినది మరొకరికి లేదు. ఇద్దరికి భర్తతో అవసరం ఉంది, బిడ్డలకు అవసరం ఉంది. దేవుడైన యెహోవా ఎంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాటులో ఈ గోత్రాన్ని భూమి మీద పంపించారంటే, తల్లుల ఆశను బట్టి కాదమ్మా ఇక్కడ పంపించింది. దేవుని ఆలోచనను బట్టి మాత్రమే ఈ భూమి మీద ఒక్కొక్క గోత్రం బయలుపడింది. ఈ రోజు ఆ సమయానికి, ఆ తరుణములో యాకోబు ఆమెను పట్టించుకోకూడదని దేవుడు ఎప్పుడో నిర్ణయం చేశారు. అర్థమవుతుందా అండి? ఇక్కడ నిజం చెప్పాలి అంటే, లేయాను యాకోబు పెళ్లి చేసుకోవలసి వచ్చింది. దానికి కారణం మనకు బాగా తెలుసు. అతను ఇష్టపడినది రాహేలునే కానీ వివాహము మాత్రము మొదట లేయాను, తర్వాత రాహేలును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవటం కూడా అతను అనుకున్నాడు, ఏం చేస్తాం, నేను ఇష్టపడింది ఒకరిని, కానీ ఒకరిని ఇష్టపడితే ఈమెను కూడా నువ్వు వివాహం చేసుకోవడానికి ఆప్షన్ పెట్టడాన్ని బట్టి నేను వివాహం చేసుకున్నాను అనుకుంటున్నాడు. మరి అబ్రహాము గారు తన సహోదరి అయినటువంటి శారమ్మను వివాహం చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. అబ్రహాము గారు అంటే ఎప్పుడు శారమ్మ గారు ఈమె నా భార్య అనేటువంటి దృష్టి ఎప్పుడు చూడాలి. అంతెందుకు, ఆమె వివాహమై కొంతకాలమైన తరువాత ఒక రాజు ఆమెను తీసుకుని వెళ్ళినప్పుడు ఈమె నీకేమవుతుంది అని అడిగినప్పుడు ఏమంటాడు, సహోదరు అంటాడు. ఎందుకంటే
వివాహమైన తన దృష్టి అందాల సహోదరి. ఎప్పుడైతే దేవుడైన యెహోవా రాజు యొక్క తలాంతులు కనబడి నువ్వు పూర్వం వాని భార్యను అపహరించావు, దానికి తగ శిక్షను నేను నీకు వేస్తానని గర్జించినప్పుడు తిరిగి తీసుకుని వచ్చి అబ్రహాముకు అప్పగించిన ప్రభు అప్పుడు అంటారు, అబ్రహామా, రక్త సంబంధమును బట్టి ఈమె నీకు భార్య కావచ్చు, ఈమె నీకు సహోదరి కావచ్చు, నేను ఏర్పాటు చేయుటను బట్టి ఈమె నీ భార్య అన్నారు. అలాగనే ప్రేమించుటను బట్టి రాహేలు అతనికి భార్య, కానీ దేవుని ఏర్పాటును బట్టి లేయాయే భార్య. ఆమె గర్భములో నుండి అద్భుతమైన సంతానం బయటకు వచ్చింది. అర్థమవుతుందా అమ్మా? ఆమె గర్భములో నుండి ఎంతో విలువైన సంతానం బయటకు వచ్చింది. యూదా గోత్రము, లేవి గోత్రము, షిమియోను గోత్రము, రూబేను పక్కన పెట్టండి. ఈ రోజు ఇశ్రాయేలు గోత్రము, వీళ్ళందరూ కూడా పరిశుద్ధులే. వీరేమి పోసిపోయిన వాడు కాదు, కనపడరు కదా, ఎక్కడ మాట్లాడుకోగలంటే మనం మాట్లాడుకున్నంత మాత్రాన గొప్ప కాకపోదు, చెడు కాకుండాను పోదు. ఈ ఇస్సాకారు అనే పేరు నాకు అర్థం ఏమిటంటే ప్రతిఫలము. దేనికి ప్రతిఫలము? ఏం చేయటాన్ని బట్టి ప్రతిఫలమట. ఇప్పుడు ప్రతి బిడ్డకి ఒక భావన చూశాం. రూబేన్ అంటే చూచుటను బట్టి యెహోవా చూచును, షిమ్యోన్ అంటే యెహోవా వినును, లేవి అనగా యెహోవా హత్తుకును, యూదా అనగా స్తుతి, యెహోవాకు స్తుతి. మరి ఇస్సాకారు అనగా ఏమిటి అయ్యా అంటే ప్రతిఫలము. నలుగురు బిడ్డల విషయములో ఒక అద్భుతమైనటువంటి ఒడంబడికతో పేర్లు పెట్టి ఈ బిడ్డ విషయానికి వచ్చేసరికి యెహోవా ఇచ్చిన ప్రతిఫలము అంటుంది. ఫలము కాదు, ప్రతిఫలం. అంటే మనం దీనికి బదులు అది, దానికి బదులు ఇది అన్నట్లుగా అన్నమాట. ప్రతిఫలం అంటే ఏంటండి? ప్రతిఫలం అంటే దానికి అర్థం ఏం మాట్లాడుతున్నాను? మనం ఏదైనా చేసామనుకోండి, దానికి బదులుగా దేవుడు ఏది ఇస్తాడు? మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే, దాన్ని ప్రతిఫలం అంటాం. ఈరోజు ఈ తల్లి అయినటువంటి లేయా ఇస్సాకారును ఏ రీతిగా పొందుకొని ఉన్నది అంటే పరిశుద్ధ లేఖన భాగం మనం చూసినప్పుడైతే అదే 30వ అధ్యాయము 14వ వచనమును మనం చదువుకుంటే, గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి మహాబలుడును జ్యేష్ఠుడును పెద్ద కుమారుడైనటువంటి రూబేను గోధుమల కోత పనికి వెళ్ళి అక్కడ తన తల్లి కోసం ఏం తీసుకుని వచ్చాడంట? పుత్రదాత వృక్ష ఫలములను తీసుకుని వచ్చి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను. చాలండి. దేవుని ప్రియలారా, పెద్దవాడైనటువంటి రూబేనట కోతకాలం, గోధుమల కోతకాలం ప్రారంభమైంది. మనకి ఎలాగైతే ఎండాకాలం, గాంధీ కాలము, వింటర్ సీజన్ దగ్గరికి రాగానే గోధుమల పంట కాలం మొదలవుతుంది. అది ప్రారంభమైనప్పుడు రూబేను పనికి వెళ్ళాడు. పెద్దవాడు వెళ్ళాడు కదా, పనికి వెళ్ళినప్పుడు తన తల్లి అయిన లేయా కోసం ఇక్కడ ఏం తీసుకొచ్చాడంట? పుత్రదాత వృక్ష ఫలములను తీసుకుని వచ్చాడంట. ఏంటని అడగద్దు, నాకు ఎవరు అక్కడే రాయబడింది కదా పుత్రదాత అని, కొడుకులు పుడతారని బహుశా. ఆ వృక్ష ఫలాలను తన తల్లి కోసం తీసుకుని వచ్చాడు పెద్ద కుమారుడు. తీసుకుని వచ్చినప్పుడు అంట రాహేలుగా పిల్లల్ని ఇలాంటివి తీసుకొద్దామంటే ఇప్పటికే తన దాసిని తన భర్తతో పంపి ఈమెం చేసింది? 2 బిడ్డలకు తల్లైంది. నేనే ఎంతకాలం నిన్నే చెప్పాను కదండి ఒక మాట, దాసుని బిడ్డలైనా, బయట నుంచి తెచ్చుకున్న దత్తమైన బిడ్డలైనా, ఎంత బట్టలు కొన్నా, ఎంత బంగారం పోసినా ఆ ప్రేమ మన గర్భము నుంచి తెచ్చుకున్న బిడ్డకు పెట్టినంత ప్రేమను చూపించలేము. అదే ఎవరి బిడ్డ అయినా కానీ. అలాగని ఈమె దాసి బిడ్డలకు ఎంత ప్రేమ చూపినా, ఎంత గౌరవాన్ని ఇస్తూ ఉన్నా, ఆమె కడుపు పడినందుకు ఆమె రోత పడుతూనే ఉంది రోజు. అందుకు గాను ఆ దినమున రూబేను తీసుకుని వచ్చిన పుత్రదాత ఫలములను లేయా అనగా అక్క అయిన లేయా దగ్గర అడిగిందేమే, అక్క నాకు ఆ పండ్లు ఇవ్వు, నేను వాటిని భుజిస్తాను, నాకు బిడ్డలు లేరు అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమంటారు తెలుసా? ఎప్పుడు అన్నమాట గొప్ప సంగతి జరిగింది. చదువుకుందమ్మా, నా భర్తను నువ్వు తీసుకుంటివే. అది చాలదా?
అప్పుడు ఇన్ని రోజులు నా యొక్కకి ఎప్పుడు నా భర్త రాలా, ఆమె నీకు భర్తే నాకు భర్తే, సర్లే ఏమండి నా దగ్గరే ఉంటున్నారు, అక్క దగ్గరికి వెళ్ళండి, అక్కతో మాట్లాడండి, అమ్మే నీకు భార్య కదా, ఏ రోజైనా అన్నావా అన్నా. కానీ ఈ రోజు నీకు బిడ్డలు లేరు, నా బిడ్డ పుత్రదాత ఫలవృక్షముల యొక్క పండ్లను తీసుకుని వచ్చాడు కనుక వాటి కోసం నీ వద్దకు వచ్చావు. ఒక్కసారైనా ఇప్పుడు కూడా నీ అవసరానికి నువ్వు వచ్చావు, ప్రేమ బట్టి రాలా. ఇవి నీకు కావాలి అంటే నీ భర్త అనగా నా భర్త నా దగ్గరికి పంపించు. నీ భర్త అంటూ నా భర్త అంటుంది కదా, పంపించమనగానే ఇవి ఏమాత్రము సందేహించుకుని ఏమని చెప్పింది, సరే అని చెప్పింది అంతే. అప్పుడు యాకోబు పొలములో పని ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో కూడా అడుగు పెట్టినప్పుడు కానీ రాని మమ్మీ అంత ప్రేమించాడు. భర్త ఇంటికి వస్తే వచ్చిరా కానీ మంచినీళ్ళు అని ఇస్తారు, కనీసం మంచినీళ్ళు ఇస్తూ కూడా మాట్లాడలేదంట. నువ్వు ఈ రోజు నా ఇంటికి రావడానికి వీల్లేదు, వెళ్ళు నీ మొదటి భార్య లేయ దగ్గరికి వెళ్ళి అనగానే ఎక్కడ ఈ దూరం పిల్లలు ఇవ్వలేకపోయినని చెప్పి ఆమె కోపం ఇచ్చుకుని వెళ్ళిపోమంటుంది ఇవని. సరే కదా అని లేయ దగ్గరికి వెళ్ళారు. ఆ రాత్రి యాకోబు ఆమెతో ఏకము కాగా శయనించగా వారికి కలిగిన సంతానం ఎవరు, ఇస్సాకారు. అనగా ప్రతి ఫలమునకు ప్రతిగా గర్భఫలం దొరుకుట. దేవుని ఏర్పాటు ప్రియబిడ్డల నలుగురు బిడ్డలను దేవుని వాక్కు ద్వారా కందామె, దేవుని ఆశీర్వాదం ద్వారా కంది. ఈ 5వ కుమారుని మాత్రం భర్త ద్వారా ఏర్పరచుకోండి. పరిశుద్ధ గ్రంథములను దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి ఫలము అనేటువంటి మాట ఈ ఇస్సాకారు వంశీకులు చాలా ప్రత్యేకమైనటువంటి వారు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఇన్ని మహోన్నతులైనటువంటి ఇస్సాకారు గోత్రీకులకు ప్రతి తండ్రి స్వాస్థ్యం ఇచ్చారు. ఆ రీతిగానే యాకోబు కూడా ప్రతి కుమారునికి స్వాస్థ్యం ఇచ్చినట్టు వీళ్ళకు కూడా స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అంటే వారి దీవెనలు ఇస్తూ ఉన్నాడు. 49వ అధ్యాయం ఆదికాండము దీవెనల వరుస 14 వచనం చూద్దాం. భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడు అగును. దేవుని ప్రియబిడ్డలారా, అతని వాక్యము, అతని యొక్క దీవెన ఫలానా ప్రదేశము గాని, ఫలానా వంశములో గాని, ఫలానా ప్రాంతంలో ఫలానా వస్తువుని గాని తన తండ్రి అతనికి ఏమివ్వట్లా, స్వాస్థ్యంగా ఇవ్వటంలా. ఇక్కడ దీవెన కూడా చాలా కన్ఫ్యూజనే. అక్కడ రాయబడిన మాట ఏమిటండి, ఇస్సాకారునకు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధవము చూచను కనుక చాలమ్మా. అక్కడ మీకు ఏమైనా అర్థమైందా? అక్కడ ఏమైనా ప్రదేశం అన్న కనబడిందా మీకు? అక్కడ 2 దొడ్లు కనబడుతున్నాయి, మధ్యలో ఒక గాడిద కనబడుతున్నది. మోయిటకు గల భార్యలకు సంపాదించబడినటువంటి ఒక బలాన్ని అక్కడ తెలియజేస్తున్నారు తప్ప ఏంటా స్వాస్థ్యం ఏంటని మనకి ఎవరికి అర్థం కాదు. కానీ దైవ బిడ్డలు, దైవజన బిడ్డలు కనుక మనం చాలా పరలోక మర్మాలు ఎదిగి ఉన్న వారం కనుక మనం తెలుసుకోవడం చాలా అసలమైన సంగతి. ఈ రోజు మనం చూసినట్లయితే ఇస్సాకారు పరలోకమునకును భూలోకమునకును ప్రతిపాదించబడిన మధ్యవర్తి. అక్కడ 2 దొడ్లు అనగా ఒకటి పరలోకము, రెండవది నరలోకము. అంటే అటు వెళ్ళలేకపోతున్నాడు, ఇటు వెళ్ళలేకపోతున్నాడు, మధ్యలో ఉన్నాడు అన్నమాట. మధ్యలో ఏం చేస్తున్నాడంట, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎలాగట, గార్ధవము అనగా గాడిద వలె విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విశ్రాంతి తీసుకునేటువంటి వ్యక్తికి ఏమున్నదంట, బలం ఉంది, మోయగలిగే సత్తు ఉంది. కానీ ఏం చేయడు, మొయ్యడు, పని చెయ్యడు. ఇది ఎవరైనా దీవెన అంటారా ప్రపంచంలో? ఇలాంటి దీవెన ఎవరికైనా తొప్పుకుంటారా? ఫస్ట్ దేవుని సహమా
ప్రతి కుమారునికి దేశం ఇవ్వబడింది, ప్రతి సంతతి వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది, ప్రతి వారి యందును దేవుని యొక్క ఆశీర్వాదం ప్రత్యేకంగా అనుగ్రహింపబడింది. కానీ ఇస్సాకారు వారికి మాత్రం పరలోకమన్నకును భూలోకమన్నకును మధ్య సంబంధిత దీవెనను దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యం బట్టి చూస్తే దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తియు ఒక్కడే. వీరు ఎవరికి మధ్యవర్తిగా కనబడుతున్నారంటే దేవుని యొక్క రాజ్యమునకు ఎక్కుటకు గాను భూమి ఎందుకు దిగుటకు గాను వీరు మధ్యవర్తులై ఉన్నారు. పరిశుద్ధ సంఘం అక్కడ మనం చూసినట్లయితే ఒకటి దేవుడు, పరలోకం అంటే దేవుడు, నరలోకం అంటే సంఘం. అలా చూసుకోండి, రెండు దొడ్లు అనగా పరలోకం నరలోకం అని రాసుకోవటం కన్నా ఒకటి దేవుడు, రెండవది సంఘం. ఈ రెండింటికి మధ్య అటు సంఘములోనికి చేరలేక అటు దేవుని వద్దకు పోలేక వీరేం చేస్తూ ఉన్నారు? మధ్యవర్తులై జీవిస్తూ ఉన్నారు. అలాగే మన భక్తుడైనటువంటి మోషే కూడా వీరికి ఒక దీవిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే జెబూలూనును గూర్చి ఇట్లా నేను జెబూలూను నీవు బయలుదేరిన స్థలమునందు సంతోషించు, ఇస్సాకారు నీ గుడారములయందు సంతోషించు. దేవుని ప్రియులారా, అక్కడ మోషే దేవుడు చెప్పినట్టు అన్ని విధాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశం ఇచ్చేసాడు కదమ్మా. అక్కడ మోషే ఇస్తున్న దీవెన ఏంటి అంటే దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని పంచిపెట్టడం. తండ్రి ఇచ్చిన స్వాస్థ్యమేమో రెండు దొడ్ల మధ్య ఒక గార్ధవములో ఉండటం. ఆ దీవెన అర్థం కాల, ఈ దీవెన అర్థం కాల. అంటే చూసారా, అటు వెళ్ళక ఇటు వెళ్ళక మధ్యలో ఆగిపోతే ఎటు పోవాలో తెలియక భక్తులు అన్నట్లు ఎటు పోవాలయు మార్గంబో నివేయని నమ్మిక యేసు నాకో నమ్మిక. దేవుని ప్రియులారా, ఎటు పోవలయనో ఏమి ఎరుగని వారు ఏం చేస్తున్నారు? కటకటా ఏడుస్తున్నారు. అటువంటి వంశమునకు భక్తుడైన మోషే స్వాస్థ్యం ఏమిస్తున్నారు అంటే మీ గుడారాలలో మీకు సంతోషం ఉంటుంది అంటున్నారు. ఈ రోజు మేము మా ఇంట్లో సంతోషంగా ఉన్నాం అన్న ఒకసారి చేతులండి. ముగ్గురు ఇచ్చారంటే మిగిలిన ఇల్లు కష్టం ఉన్నాయి అనమాట. సొంత ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజుల్లో సొంత ఇల్లు ఉండి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందులో అంటే బతి తక్కువ చేస్తున్నారు. అయితే అయిపోతుంది. దేవుని ప్రియమిత్రులారా, ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందండి? గుడారములో సంతోషం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాము. మనం బాగా అవసరమైన మాట. నీ గుడారములో అతిథిగా ఉండగల వారెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారెవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. చాలండి, దేవునికి మహిమ. అంటే దేవుని నీ గుడారములో సంతోషముగా జీవిస్తారన్నారు. ఇక్కడ సంతోషము ఉండే గుడారము ఏ గుడారము అంటే యథార్థవంతులు నివసించే గుడారం. ఎవరండి? యథార్థవంతులు నివసించే గుడారం, నీతిమంతులు నివసించే గుడారం. అదివే యెహోవా యొక్క గుడారము అంటే. నిన్నటి దినమున యూదా జనాంగాన్ని గురించి మనం చదువుకున్నప్పుడు ప్రత్యక్ష గుడారము ఎదుట వాళ్ళు గుడారం వేసుకున్నారు. వాళ్ళు ఎందుకు వేసుకున్నారు చెప్పండి? ఉదయం లేవగానే ఏం చేయటానికంట? లేవటం ప్రభువుని చూడాలి, ప్రభు మహిమను చూడాలి. ఇస్తే మేమే తొలి అర్పణివ్వాలి, ఇస్తే మేమే మొదటి పనులు దేవుడికి అర్పించుకోవాలి. ఒకవేళ మాకు శోధన కలిగినా, బలహీనత కలిగినా, ఇబ్బంది కలిగినా
మాకేం కలగాలి అంటే దేవుని ద్వారా భారము నుండి విశ్రాంతి కలగాలి. ఏం చెప్పండి? దేవుని ఏర్పాటు బట్టి లేవంగానే ప్రభు ముఖమి బలహీనత కలిగినప్పుడు దేవుని వైపే, అక్కడలో దేవుని వైపు మేమే ముందు, అన్నింటిలో మేమే ముందు ఉండాలని యోగాభ్యాసం అనుకుంటే వీళ్ళు అక్కడ ఎక్కడా కాదు, వాళ్ళ గుడారములోనే దేవుని దాచుకోవాలనుకుంటున్నారు. ఈరోజు దేవుని ప్రియబిడ్డలారా, అందుకే దైవజనులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్న గృహములో ప్రభు ఉంటారు, ప్రభు ఉన్న గృహములో పరిశుద్ధులే జీవిస్తారు. మన బేతేల గృహవాసం పరిశుద్ధులు కాబట్టి అది బేతేల గృహం అయింది. ఆ గృహాన్ని దర్శించిన మనము పరిశుద్ధులమయ్యా. ఆ పరిశుద్ధతను ఈరోజు కాకాపాటకు వెళ్ళేటప్పుడు ఎవరికైనా చెప్తున్నాను, దారంట హోటల్ కూడా టీల కోసం ఆగిపోతున్నాము. ఆగొద్దు. ఎందుకు చెప్పనా? నువ్వు టీ తాగే గ్యాప్ లో నీ దీవెన కట్టుకుపోతాడు. నిజమే, దీవెన దొంగలు కూడా ఉన్నాయి. దాన్నే మన భాషలో దిష్టి అంటాం. మన భాషలో ఏమంటామండి? దిష్టి అంటాం. పిల్లవాడు నీట్గా అందంగా ముద్దుగా ఉన్నాడు అనుకోండి, వాడు నాబుద్దే అంటాం కదా. అనగానాడికి ఏమొచ్చేది? సైజోరం వచ్చేది. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ఆత్మశక్తిని పొందుతున్నప్పుడు మనం ఇతరులాగా ప్రకాశిస్తాం. మనం ఒక నూతన తేజును కనబడుతుంది. గుంటూరు మహాసభలకు వెళ్ళేటప్పుడేమో వెళ్ళాలి అన్న ఆనందం, బస్సు ఎక్కగానే మరి కొద్ది క్షణాల్లో చేరిపోతాం మన ఆనందం. చేరిన తర్వాత అమ్మా దేవుని అద్భుతం ఎంత బాగుంది ఇక్కడ చూస్తాం. సభంతా పూర్తయ్యాక ఆ ఆనందం అంతా ఎక్కడికి వచ్చేస్తుంది? ఆత్మగా నీలోకి వచ్చేస్తుంది. అది జాగ్రత్తగా భద్రపరుచుకుని బస్ ఎక్కేస్తాం. జాగ్రత్తగా ఇంటికి వచ్చేసి మన ఇంట్లో దాన్ని విస్తరింపజేసామంటే ఇల్లు దీవెన గృహం అవుతావుగా. కాఫీ హోటల్ కూడా ఆగేమనుకోండి, కాఫీ ఇచ్చేవాడి దగ్గర వెళ్ళిపోండి, వాడు టీ ఇచ్చి కానీ దీవెన తీసేసుకుంటాడు. అర్థమవుతుందమ్మా? దేవుడు ఎందుకు ప్రియమిత్రులారా, ఇస్సాఖారు అనేటువంటి గోత్రీకులు కూడా యూదా వారి అన్నిటిలోనూ ముందున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యంలో జ్ఞానవంతులు ఉన్నారు, అజ్ఞానవంతులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, పిచ్చివాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు తెలుసా? అజ్ఞానుల్ని ఏర్పాటు చేసుకుంటాడు తన పనికి. తెలివైన వాళ్ళని ఎవరు ఏర్పాటు చేసుకుంటారు? ఈ లోకంలో గొప్ప పని చేయాలంటే గొప్ప ఆలోచన ఉండాలి, కానీ పరలోకపు పని చేయాలంటే నువ్వు ఖాళీగా ఉండాలి. అర్థమవుతుందా అండి? పరలోకపు పని చేసేవాడు ఎప్పుడు లోకము గాని, బయట పరిస్థితులు గాని, కుటుంబము గాని ఏమీ లేదు. 40 సంవత్సరాల తర్వాత మోషే దేవునికి ఎలా కనపడ్డాడు తెలుసా? ఖాళీ పేజీలా కనపడ్డాడు. దేవుడు పాట రాస్తే పాటే, మాట రాస్తే మాటే, అదే నెరవేర్చాడు తప్ప కొత్త విషయాలు ఏమి మోషే జీవితంలో లేవు. 40 సంవత్సరాల రాజు అనే పుస్తకం బ్రతికింది దాని జీవితంలో. మిగిలిన 40 సంవత్సరాలు దాసుడు అనే పుస్తకం బ్రతికింది. తర్వాత 40 సంవత్సరాలు తన పుస్తకాన్ని ఎలా పెట్టుకున్నాడు? ఖాళీ చేసి పెట్టుకున్నాడు. దేవుడు ఏది రాస్తే అదే. దేవుడు ఆడిందే ఆటగా, పాటించిందే పాటగా దేవుని వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ ఇస్సాఖారు గోత్రీకులు కూడా సంఘం వైపు నడవట్లేదు, పరలోకం వైపు నడవకుండా రెండు దొడ్ల మధ్యలో ఏం చేస్తున్నారు? అసత్యం మాట్లాడుతున్నారా? మరి చెప్పండి. విశ్రాంతి తీసుకున్నారంటే వీళ్ళలో దేవుడు లేడు, సంఘం అనగా లోకము లేదు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంట? ఖాళీగా ఉన్నారన్నమాట. దేవుడి ప్రియమిత్రులారా, ఇటువంటి వారిలో నుండి దేవదేవుడు మొట్టమొదట ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను కానీ న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభంలో మనం చదువుకుందాము. న్యాయాధిపతిగా నియమింపబడింది. ప్రియమిత్రులారా, మనం ప్రారంభాన్ని చూసినట్లయితే మొదటి న్యాయాధిపతి అయిన ఉజ్నియేలు, రెండవ న్యాయాధిపతుల షంగరు, ఆ తర్వాత కాలంలో దెబోరా, గిద్యోను, ఇలా 5 న్యాయాధిపతులు పూర్తయిన తరువాత 6వ న్యాయాధిపతిగా దేవుని యొక్క ఏర్పాటులోకి ఎవరు వచ్చారు అంటే తోలా వచ్చాడు. ఇతను ఏ గోత్రము వాడు? ఇస్సాఖారు గోత్రము వాడు.
దేవుని ప్రియబిడ్డలారా, ఈనాడు వీళ్ళ ప్రయాణం ప్రారంభమైందంటే దేవుడిలో వీళ్ళు ప్రత్యేకపరచబడాలని చెప్పబడటం ఏమిటి అనగా వీరిలో గొప్ప స్థాయిని తోలాకే ఇవ్వడం జరిగింది దేవుడు. ఈ తోల 23 సంవత్సరాలు ఏం చేశాడు అంటే న్యాయాధిపతిగా పనిచేశాడు. ఎన్ని సంవత్సరాలండి? 23 సంవత్సరాలు పనిచేశాడు. ఈ 23 సంవత్సరాలలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది పెరిగారంటే దేవుని వాక్యాన్ని బట్టి మోషే ఇశ్రాయేలుల ప్రజా సంఖ్య రాసినప్పుడు ఇస్సాకారు గోత్రము వారు 64,300 మంది. దాని పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 24వ వచనంలో చూడొచ్చు మనం సంఖ్యను. చదువుమా. రాయబడిన వారి సంఖ్య చొప్పున 64,300 మంది. ఇలాగున ఈ అందరికీ తోలా న్యాయాధిపతిగా జీవించాడు 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాల తన యొక్క ప్రయాణములను తోలా కాలంలో యుద్ధాలు లేవు. మీకు న్యాయాధిపతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఉత్నియేలు కాలంలో యుద్ధం జరిగింది, షంగర్ కాలంలో యుద్ధం జరిగింది, దెబోరా కాలంలో యుద్ధం జరిగింది, ఆ తర్వాత గిద్యోను కాలంలో యుద్ధం జరిగింది. కానీ తోలా కాలంలో యుద్ధాలు జరగలేదు. కారణం ఏమిటో తెలుసా? ఇతడు బయట నుండి విగ్రహారాధికులను తన జనుల మధ్యలోకి రానివ్వలేదు. అలాగే తన ప్రజలెవరిని విగ్రహముల జోలికి పోనివ్వను లేదు. అంటే బయట నుండి వచ్చే కీడును లోపలికి రానివ్వలేదు. లోపల ఉన్న వారికి కీడు కలగకుండా తలంపులు కూడా లోపలికి రాకుండా వీరిని దేవునికి దగ్గర చేశాడు. ఇక్కడ కూడా మీరు చూస్తే మధ్యవర్తిగానే పనిచేస్తున్నారు లేదా? బయట వారు లోపలికి రానివ్వడు, లోపల వాళ్ళు బయటికి పోనివ్వడు. అంటే ఎలా ఉన్నారో అలాగే వచ్చేసారు. వాళ్ళు 64,300 మందిని అలాగే వచ్చేసారు. కొత్త వారిని రానివ్వక పాత వారిని పోనివ్వకుండా. దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవదేవుడు ఎంత ప్రత్యేకతను ఈ వంశమునకు దేవుడు ఇచ్చుటకు గల కారణం ఏమిటన్నగా వీరిలో ఉన్న గొప్ప లక్షణము యథార్థత, నీతి. ఈరోజు నీ గృహములోనికి లోకం వచ్చేసింది అనుకోండి, మరి నీ గృహం అంతా లోకమే ఉంటుంది. నువ్వు ఎక్కడుంటావు? స్కూల్లోనట, క్రిస్టియన్ స్కూల్లోనట స్కూల్ పిల్లలందరూ టీచర్ నిలబెట్టింటారు. నిలబెట్టి పిల్లలు మీ అందరికీ దేవుడు అంటే ఇష్టమా అని అడిగిందంట. ఇష్టం సార్ అన్నాడు. అంటే ఆ సార్ ఒక మాట అడిగాడంట, మీ అందరికీ ఇళ్ళున్నాయా అడిగాడు. ఉన్నాయి సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే 3 అన్నోళ్ళు 3, 4 అన్నోళ్ళు 4, 5 అన్నోళ్ళు 5, 10 మంది అన్నారు. 10 మంది చెప్పుకుంటూ ఎవరెవరు ఉన్నారని ఒక్కొక్కరిని అడిగితే ఏం మర్చిపోకుండా అన్ని బాధ్యతలంట, కుక్క పిల్ల పేరుతో సహా. అర్థమైందండి? కుక్క పిల్ల కూడా ఇంట్లో లేకే అన్ని పేర్లు చెప్పేశారు అందరూ. కానీ దేవుని పేరు మాత్రం చెప్తాం, ఒక్కరు చెప్తాం లేదు. అప్పుడు ఒకే ఒక పిల్లోడు వచ్చాడంట. మేమిద్దరమే ఉంటాం సార్. ఎవరు బాబు? మీ నాన్నగారు నువ్వునా? అమ్మగారు నువ్వునా? కాదండి. నాకు ఎవరు పోనీ అనాథవా అంటే అనాథం కాదు. మరి ఎవరు ఉంటారు నీకు అంటే నేను నా దేవుడు అన్నాడంట. ఏమన్నాడమ్మా? నేను. మరి నీకు స్కూల్ ఫీజు ఎవరు కడుతున్నారండి? ఆయనే కడుతున్నారు. నేను సిద్ధపరిచి పంపిస్తుంది ఎవరు? ఆయనే పంపిస్తున్నారు. రేపటి దినాన పేరెంట్స్ మీటింగ్ జరిగితే ఎవరు వస్తారు నీ కోసం అంటే వస్తారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు అనే ఒక్క మాటకు ఆ స్కూల్లో పిల్లలందరికన్నా గొప్పవాడైపోయాడు. పిల్లలు అక్కడ ప్రత్యక్షముగా అతనికి దేవుడు కనబడ్డాడు తెలియదు. కానీ సుఖ దుఃఖముల యందు, కష్ట నష్టముల యందు, సంతోషముల యందు, బాధ యందు అన్నిటి యందు అతనికి తోడున్నాడు. అతడు నా దేవుడని అతను విశ్వసించాడు. కాబట్టి అంత ధైర్యముగా అంతమంది మొదట మాట చెప్పగలిగాడు. ఇక్కడ ఇస్మాకారు గోత్రికులైన వారు కూడా తండ్రి స్వాస్థ్యం ఇచ్చినప్పుడు వీరిని మధ్యలోనే వదిలేశాడు. అలాగే
మోషే కూడా స్వాస్థ్యం ఇచ్చినప్పుడు వీరి స్వాస్థ్యాన్ని పరిపూర్ణం చేయాల, గుడారములో సంతోషమన్నారు. ఏ గుడారం? మనుషులదా? నీ అన్నదమ్ముల్లో ఎవరైనా ప్రాంతంలో గుడారమా, దేశంలో గుడారమా, దిక్కులున్న గుడారమా, దేవుని గుడారమా, అతను వేసుకున్న గుడారమా? ఏ గుడారమో కూడా చెప్పలా, కానీ గుడారంలో సంతోషం ఉంటారు. దేవుని వాక్యాన్ని చూస్తే కీర్తనకారుడు, యెహోవా నీ గుడారములన్నిటిగా నివసింపదగిన వాడెవడు? ఎవరు అనే మాట వస్తే ఇశ్రాయేలు వారే. కారణం ఏమిటి తెలుసా? వీళ్ళు యథార్థవంతులు, రెండవది నీతిమంతులు. మనం ప్రత్యేకమైనటువంటి మాటను గమనించుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 32వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇశ్రాయేలు వారిలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు వారిని ఎరిగి ఉన్న అధిపతులు 200. దేవుని ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలు వారు ఎవరు అయ్యా అంటే సమయోచిత జ్ఞానము గలవారు. అంటే ప్రతి దానికి సమయము కలదు. ఈరోజు తండ్రి బాధను అర్థం చేసుకోకుండా, తండ్రి నిర్ణయాన్ని గౌరవించకుండా, తల్లి తన సహోదరికి జరిగిన అవమానాన్ని బట్టి అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఊరు లేకుండా చేశారు. ఒక పక్క వాళ్ళ పిల్లి చనిపోయింది, రాహేలు చనిపోయింది అనే విషయం కూడా తెలుసుకోకుండా రూబేను తన దాసితోనే విచారణ, తన తల్లి దాసితోనే విచారణ చేసేసారు. ఈ రాజుల ముగ్గురు కుమారులు వీళ్ళైపోయారు. తర్వాత యూదా దేవుడు పడ్డారు, చాలా గొప్ప సంగతి. వారిని యుద్ధాలు చేస్తున్నారు, చాలా దేవుడు పడ్డారు. కానీ వీరందరికీ ఆది ఆలోచించే తత్వము లేదు. కానీ ఎవరికి ఉన్నది అంటే ఇశ్రాయేలు గోత్రీకుల మందుగా దేవుడు 200 మందిని గొప్పగా వేసి వీరిని బట్టి మీరు ముందుకు వెళ్ళండి అనే మాట తెలియజేస్తున్నారు. కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దాన్ని ఎరిగిన అధిపతులు 200. అంటే ఒక పనిని చేయాలి, ఇలాగే చేయాలని ఎరిగిన అధిపతులు ఎంతమంది? 200 మంది. తర్వాత ఎవరి ఆజ్ఞకు? ఇశ్శాఖారు గోత్రం యొక్క ఆజ్ఞకు బదులైంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రియబిడ్డలారా, లేవీయులు యాజకులు తెలివైన వాళ్ళ కాదా? రూబేను జ్యేష్ఠుడు, పిల్లలు మాట వింటాడా? పెద్దోళ్ళు ఎక్కడైనా చిన్నోళ్ళు మాట్లాడే ఎప్పుడైనా విన్నారా? చెప్పండి అమ్మా, చెప్పండి. బోళ్ళిళ్ళలో నేను దూరం ఏంటి, మాది తెలవదా? మాది తెలవదేటి, ఎందుకంటే మా పరిస్థితి కూడా అదే కాబట్టి. మామూలుగా అంటున్నా, ఒక చిన్న విషయంలోనైనా మనమే నగ్గాలనుకుంటామా లేదా? అనుకుంటాం. మరి కటువైన విషయము, మనకు అవగాహన లేని విషయం అయితే అలా ఉండాల్సిందే. కానీ ఆ కాలము నందు జాగ్రత్త చాలా ప్రత్యేకం. పెద్దవాడు తప్పు చేసిన తలవాడించాల్సిందే. కానీ దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీ 200 మంది అధిపతులు గొప్పవాళ్ళు ఎంతమంది ఉంది అంతమంది. ఎవరు మాట వినాలి? 5వ సంతతిగా, ప్రథమ సంతతిగా ఉన్నటువంటి లేయా కుమారులైన వారిలో 5వ వారిలో ఇశ్శాఖారు మాట, ఇశ్శాఖారు గోత్రికుల మాట మీరు వినాలి. ఎందుకు వినాలి? పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు వైపు చూడండి. అమ్మా, గనులైనను గొప్ప వంశపు వారైనను ఏ శరీరియో దేవుని యొక్క జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని. చాలా దేవునికి మహిమ.
దేవుని యొక్క అద్భుతమైన క్రియలకు కొన్ని ఔదార్యముతో కూడుకున్న పనులకు పలానా గోత్రము, పలానా వంశము, పలానా దేశము, పలానా ప్రాంతం అని దేవుడు ఎవరిని పిలవాల. ఈ లోకంలో శరీర దారులుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు నిబంధన చెప్తూ ఉన్నది ఒకటి, అంత అద్భుతమైన క్రియలన్నీ కిందటి వారితోనే దేవుడు జయిస్తాడు. గొలియాతును చంపడానికి అంతమంది రాజులు ఉన్న ఎవరు ముందుకు రాలేకపోయారు, కానీ పిల్లవాడు ముందుకు వచ్చాడు. అంతటి గొప్ప మహారాజుని నెబుకద్నెజరు కూడా దానియేలు కౌశల్యాన్ని సాధించుకున్నాడు. దానియేలు గొప్పవాడా? భక్తిలో మాత్రమే గొప్పవాడయ్యాడు. కాబట్టి దేశమంతా దానియేలు గురించి తెలిసిన తర్వాత శద్రకు, మేషకు, అబేద్నెగోలు పిల్లవాళ్ళు, యవ్వన బిడ్డలు వాళ్ళు. అటువంటి వాళ్ళు దేవుని భయం ఏంటో తెలుసుకున్నారు. కానీ రాజైతేనే ఎవరైతేనే నా దేవుని కన్నా ఎవరైనా తక్కువే. చావైనా నా ప్రభుని చూస్తూ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. నా ప్రభు కోరినది నా ప్రాణం అయితే నేను చనిపోతాం సిద్ధపడి వెళ్ళిపోయాను. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు, అప్పటి వరకు ఈ లోకంలో ప్రతి ఒక్కరు గొప్పలే. సొలొమోనును సిగ్గుపరచడానికి ఎవరొచ్చారు ఈ లోకంలోకి? ఎవరండి? సిగ్గుపరచని శాపాదేశురాలు వచ్చింది. సిగ్గుపరచకపోయినా ఆమె ఏమంటే తెలుసా లాస్ట్కి? ఇదిగో సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పుద్ది. మరి సొలొమోను జ్ఞానాన్ని ఎవరు సిగ్గుపరిచారు తెలుసా? యేసు ప్రభు వారు. ఏమంటారు? సొలొమోను జ్ఞానము కన్నా అడివి పువ్వే మేలంటారు ప్రభు. మరి అంతటి జ్ఞానము ఆయన అడిగి సంపాదించిన జ్ఞానం ఏ పార్టీలో అంటే జ్ఞానులను సిగ్గుపరచుగా దేవుడు వెర్రి వారిని, కిందటి వారిని, బలహీనులను ఏర్పరచుకుంటారు. ఇశ్రాయేలు గోత్రంలో యుద్ధం చేసిన గొప్ప సౌర్యవంతులు ఉన్నారు, వెనుదిరగనటువంటి సౌమ్యులు ఉన్నారు, యాజకత్వం ఆచరించిన లేవీయులు ఉన్నారు, దేవుడే జన్మించుటకు సంసిద్ధమైన వాగ్దాన అంతస్తులు కలిగిన యూదా గోత్రము వారు ఉన్నారు. ఇక ఎవరు తక్కువ? ఏం కనదమ్ములైన ప్రతి విషయంలో వారు ఒకరి మీద ఒకరు బాగుంటే అటువంటి గొప్పవారందరూ ఎవరి మాట వినాలని ప్రభు చెప్తున్నారంటే ఇస్సాఖారు యొక్క మాట వినాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. చదువు మనదే వచ్చిన మనం చదువు సహోదరు మనకు కూడా మిమ్మల్ని పిలిచిన పిలుపును అంటే దేవుడు మనకిచ్చిన పిలుపు ఒక్కొక్కరికి అర్థమవుతుంది. ఆ పిలుపును కాస్త గమనించండి. చదువుమా. మీలో లోక రీతిని గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు ఇక్కడకు పిలువబడలేదు. కానీ ఏ శరీరి అయినా దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఇందాక మేము చదువుకున్నాం ఇస్సాఖారు అనగా బద్ధకం. ఏమవుతుందండి? వాళ్ళు ఏమన్నారు? రెండు దొడ్ల మధ్య పడుకున్న గార్ధవంతో పోల్చారంటే గాడిద ఏం చేస్తుంది? దానికి బోళ్ళంత పని ఎత్తు చేస్తుంది. కాదంలో గాడిద మీద మోపినంత బరువు వస్తుంది. కానీ పని లేకపోతే గాడి చేసే మొదటి పని తెలుసా? ఏం చేస్తే నిద్రపోవటమే. కదమ్మా, అదే చేస్తున్నారు. కానీ ఒక సమయం వచ్చింది, సమయోచిత జ్ఞానముతో వ్యవహరించుట. వీరికి సమయం వచ్చిన తర్వాత అందరికంటే గొప్పవారుగా పని చేశారు. ప్రతి పిలుపును జాగ్రత్తగా గమనించాలి సుమా. ప్రతి మాటకును చెవియొగ్గాలి సుమా. ఈరోజు దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చిన మనం ఇస్సాఖారు గోత్రము వారు రెండు దొడ్ల మధ్య నివసిస్తున్న గార్ధబొమ్మలా ఉన్నాయి. కానీ సంఘమునకును దేవునికి మధ్యన అటుపోకయు ఇటు రాకయు వారు నివసిస్తున్నారు. కానీ దేవుడి తలాంతులు మాత్రము వారిలో పనిచేస్తున్నాయన్న ప్రత్యేకతను మనము ఖచ్చితంగా వివరించుకోవాలి. అదే మాటను భక్తులైన పేతురు గారు 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన
రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుని యందు ప్రియబిడ్డలారా, నిన్నటి దినమున మొదటి సమర్పణను, మొదటి బలులను యూదా గోత్రమే ఇచ్చారని మనం తెలుసుకున్నాం. కానీ ఇచ్చే బలిలో ఎటువంటి బలులను, ఎటువంటి సమర్పణలను నువ్వు ఇవ్వాలి అంటే ఆత్మ సంబంధమైన బలులను ప్రభువుకు మనం ఇచ్చేవారమై ఉండాలి. ఇక్కడ యెహోవా సన్నిధి ఎదుట గుడారము వేసుకుని ఆ గుడారములో వారు అర్పణలను తీసుకువెళ్ళి మొట్టమొదటిగా ఇచ్చారు యూదా గోత్రికులు. కానీ ఈ రోజు నిన్ను నీవే దేవునికి సమర్పణగా ఇచ్చుకునే స్థితిని కలిగి ఉన్నాయి. ఈరోజు పాడుకుంటాం, నావన్నీ అంగీకరించు నీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుని. నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నువ్వు కరుణించుని. ఇలా పాట చాలా బాగుంటుంది. కానీ ఈరోజు ఎలా పాడుకుందామా? పలికి ప్రాతి తర్వాత దినములు క్షణములు తీసుకుని అవి నీదు వినుతింపహింపజేయ. సరే, అంటే నావన్నీ, నా దగ్గర ఉన్నవన్నీ అంగీకరించు దేవా, నన్ను ఎప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుని నన్ను మాత్రం చల్లగా చూడు. సర్వానిదిగో కోరమి వరరాజ నిన్ను గూర్చి నిరతము పాడు, మరియు పెదవులివిగో మహనీయమైన ఈ పరిశుద్ధ వార్తతో. మరి ఈ పాఠంతా పాడుకుని దాని ప్రకారం ఉండవంటే ఈ పాఠంతట్లో ఏమన్నా తెలుసా? బంగారాలు ఇవన్నీ నీకు లెక్క కాదు, నీకు నువ్వే దేవునికి సమర్పణగా ఇవ్వటమే లెక్క. మాత్రం ధనము, ధాన్యము, ఔదార్యము, స్వాస్థ్యము, సంపాదన అన్ని దేవుడు ఇచ్చినవే నువ్వు ఇస్తున్నావు. మనం ఆచరణలోనే ప్రత్యేకంగా పాడుకుంటాం, నావన్నీ కృప చేత నీ వలన కలిగేరు. ఏమిటంట? నావన్నీ కృప చేత నీ వలన కలిగే భావంబోధము నేను బహుధైర్యమోదేగా. అంటే ఇవన్నీ ఉండటం వల్ల నేను ఏమైనా దీన్ని బట్టి ధైర్యంగా ఉన్నాను అన్నమాట. అందుకే నావన్నీ అంగీకరించుకుంటే. కానీ తనువు నాకు ఇదిగోగా ఎలా పడ ఇస్సాకారు గోత్రానికి యూదా గోత్రానికి మనం వ్యత్యాసం ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని గుడారము ఎదుట మేము గుడారములో ఉండాలని యూదా గోత్రం ఆశపడితే, దేవుని గుడారము మా హృదయం అనే గుడారములో ఉండాలని ఆశపడ్డారు. అందుకే అన్ని గోత్రాలలో 200 మంది ప్రధానులు ఉన్నటువంటి వంశాలలో నాయకత్వపు హోదా ఇస్సాకారు గోత్రానికి ఇవ్వబడింది. అంత మాత్రమేనా? పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనము మనం ఒకసారి చదువుకున్నట్లయితే, సియోను నుండి యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. యెహోవా పర్వతమునకు. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ఎవరు ఎక్కడకు ఎలా దేవుని నాకు ఎవరు చెప్పారంటే, ఇస్సాకారు గోత్రం వారు ఏం చెప్పారు చేయమన్నారు, చెప్పారు కదండి. మరి ఇస్సాకారు గోత్రం వారు సమయోచిత జ్ఞానముతో ఎక్కడికి తీసుకుని వెళ్ళారు, ఎక్కడికి నడిపించుకుని వెళ్ళారు అంటే చదువు మరలా. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని పిలుస్తున్నారట వీళ్ళు. ఆయన తన యొక్క మార్గముల విషయములో మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పిన తర్వాత ఆయనే మధ్యవర్తి అయి
దేవుని ప్రేమికులారా, ఆయన మధ్యవర్తి అయి అనగా ఏమిటంట? ఇస్సాకారు వారు దేవుని పక్షముగా వారు మధ్యవర్తి అయి వారికి ఏం తెలుస్తూ ఉన్నారు? అన్యులకు న్యాయము తీర్చును, తీర్పు తీర్చును. చాలండి. దేవుని ఏర్పాటు బిడ్డలైనటువంటి వారులారా, వీరెక్కడికి తీసుకుని వెళుతూ ఉన్నారనగా పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోనునకు, యెరూషలేము యాకోబు స్వాస్థ్యమైన దేవుని మందిరము యొద్దకు వీరు తీసుకుని వెళ్ళి అక్కడ అన్యులకును అలాగునని మరొకరెవరు అనేక జన్మలకు, ఇక్కడ 2 జనాలకు వీళ్ళు మధ్యవర్తి. 2 జనాలకు వీళ్ళు ఏమై ఉన్నారు? ఇందాక చెప్పాను కదా, సంఘము దేవుడు, అన్య సంఘం అనగా లోకమునకు, జనము అనగా జనకునిస్తూ జనమనగా పరలోక సంఘము. వీటికి మధ్య ఏమై ఉన్నారు? తీర్పు తీర్చేది వారై ఉన్నారు. వీళ్ళు తెలివైన వాళ్ళ? చెప్పండి. కొన్ని దేవుడు ఆశీర్వదించడం లేదనుకోండి. 4 బిడ్డలు పుట్టారు, 4 బిడ్డలు దేవుడి వల్లే కలిగారు. ఒక పండు పుత్రదాత అనేటువంటి ఒక వృక్ష ఫలము ఇవ్వటం ద్వారా, పళ్ళను ఇవ్వటం ద్వారా తన భర్త ఆమె దగ్గరికి వచ్చిన, అంటే ఈమె కోరిక ఏమిటి అంటే 4 బిడ్డలు దేవుని వలన కలిగినను తన భర్త ఆమెను చేర్చుకునడం ద్వారా వచ్చే సంతోషమే వేరు. మరి ఎంతమందికి, ఇన్ని జనాంగాలకు అనగా 11 గోత్రాలకు, 12 గోత్రాలకు మీరు ఏమయ్యారట? మధ్యవర్తులయ్యారు. దేవుని ప్రియబిడ్డలారా, ఇటువంటి స్థితి ఎవరు కలుగుతుంది తెలుసా? యెహోవా గుడారములో నివసించే వారికి. యెహోవా గుడారములో నివసింపదగు వారెవరు? దేవా, నీ గుడారంలో నివసించదగు వారెవరు? అటువంటి వారు ఎవరంటమ్మా? 15వ అధ్యాయం ప్రారంభం చదువమ్మా. హృదయపూర్వకముగా నిజమును ఇస్సాకారు వారు అబద్ధాలు పలికినట్టు ఎక్కడైనా ఉన్న వాక్యంలో పడుకోవడానికి ఏం లేదు. వాళ్ళకి ఇంకేం మాట్లాడలేదు. అవునా కదండి? ఒక నిజమా కదా? తన తండ్రి ఇచ్చిన దీవుని అటువంటిదే. గాడిదకు ఉన్న ఒకే ఒక్క అలవాటు ఏంటో తెలుసా అండి? తినటం, పని చేయటం, నిద్రపోవడం. ఈ 3 తెలుస్తాయి. రుసరుసలు, అరుపులు, గాడిద ఎప్పుడో టైం ఇస్తున్నారు. ఉద్దుడికి అసలే ఏ గొడవ పెట్టదు. దేవుని ప్రియబిడ్డలారా, వీరు కూడా ఎందులోనూ వీరు వ్యవహరించేవారు కాదు. ఏ విషయంలో వీరు తలదొచ్చేవారు కాదు. మౌనము వహించి ఉండేవారు. సమయం వస్తే తప్పక మాట్లాడేవారు అని వాక్యం చెప్తూ వారు యథార్థవంతులు. తర్వాత నాణ్యతతో కొండములు అనగా అబద్ధాలు తన చెలికానికి. దేవుని ప్రియబిడ్డలారా, మనకు అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, ఈ 12 గోత్రాలను వీరు ఏకముఖిగా తీర్పు తీర్చారు. ఒకరికొకటి లాగా వీరు ఏ తప్పుడు పని చేయలేదు. ఒకరికొకటి ఇచ్చి ఒకరికొకలా చెప్పి ఎవరి మధ్య వైరాలు కల్పించాలా. కొండెములాడని నాలుకతో వారి మధ్య ఒక నీతి కలిగిన తీర్పును వాటిని పరిచారు. చదువుమా. నింద మోపడు, నీచుడు, అసహ్యుడు. దేవుని ప్రియబిడ్డలారా, తోలకు ఇందాక మీరు చూసినట్లు తోలా గురించి చెప్పి 6వ న్యాయాధిపతిగా ఉన్న తోలాను గురించి చెప్పాను. అందులో ఏమైంది? అన్యుల్ని లోపలికి రానివ్వలేదు, తన వాడిని బయటికి వెళ్ళవలేదు. అంటే అన్యుడైనటువంటి వాడు అనగా లోకములో ఉన్నవాడు, పాపములో ఉన్నవాడు, హీనుడైన వాడు అతని దృష్టికి ఏమై ఉన్నారు? వారికి అసహ్యులు. తర్వాత చదువమ్మా. నష్టము కలిగినను, వీళ్ళ ద్వారా కూడా చిన్న చిన్న నష్టాలు కలిగినాయి. ఆ నష్టాల గురించి వివరించి చెప్పాలి అంటే, వీరిని ఇశ్రాయేలు ప్రజలకు వారు నడిపిస్తూ ఉన్నప్పుడు వీరి ప్రయాణం అంతటిలో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు చేసి కొన్ని చెడు నడపలను వీరు కనీసం ప్రశ్నించరు. ఎందుకంటే ఆ ప్రశ్న తీసుకునే బాధ్యత లేవీయుల దగ్గరికి వెళ్ళింది కాబట్టి వీరికి దేవుడు అధికారం ఇచ్చిన కొన్ని చోట్ల వీరు ఉపయోగించుకోలేదు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ జన్మన ఇస్సాకారు గోత్రమును బట్టి వీరు ప్రతిఫలం అనగా వీరికి ఎవరైనా కీడు చేస్తే వారికి కీడు జరుగుతుంది.
వీరిని ఎవరైనా అసహించుకుంటే వారు అసహింపబడతారు. కారణం ఏమిటంటే పుత్రదాత అనేటువంటి వృక్ష ఫలాలు ఇవి కూడా దేవుని ఏర్పాటు ఫలాలే. మీరు పండు తింటే బలం వచ్చేద్దా? మరి ఏ అద్భుతాన్ని చూడటం కోసం సాతానుడు మంచి చెడులనిచ్చే వృక్షాలు తినమని చెప్పింది. ఆమె మంది ఈ పండ్లను మీరు తింటే మీకు ఏం కలుగుద్ది? దేవతల రూపము వస్తుంది అన్నాడు. వాళ్ళు దేవతలు అయ్యారా? దేవతలు అయ్యారా? ఇంకో చిన్న కథ చెప్తానే ముగించేసుకుంటాం. అనగనగా ఒక రాజు కట 2 భార్యలు ఉన్నారంటే, ఈ 2 భార్యల్లో ఒక భార్యకు ఒకటే వెంట్రుక ఉందని జుట్టు మీద, మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నట్టుంది ఆమె. 2వ భార్యకి 2 వెంట్రుకలే ఉన్నాయంట. ఇలా ఉండేసరికి రాజు సభలో కూర్చోబెట్టినప్పుడు రాణిలంటే ముసుకేసుకున్నాడంట. ఇందులో నీకు బాగా ఎవరంటే ఇష్టం అని చెప్పేసి సభలో అడిగినప్పుడు నాకు నా చిన్న భార్య అంటేనే ఇష్టం అని అన్నారు. కారణం ఏంటంటే నా భార్య పెద్ద భార్యకు ఒకటే వెళ్తుందనగా నేను అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారంట. అప్పుడు వెంటనే నీ వల్ల నాకు ఈరోజు సభలో అవమానం కలిగింది పో అన్నాడు. అనేసరికి ఆమె బాధపడుతూ ఏడుస్తూ అడుగుంటే వెళ్ళిపోతుంది. అక్కడ పేదరాశి పెద్దమ్మ కనబడింది. ఎవరండి? పేదరాశి పెద్దమ్మ కనబడి ఏమమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా భర్త నా శిరస్సు మీద ఒకటే వెంట్రుక ఉందని నన్ను తరిమేశాడు అని అనగానే అప్పుడు ఈ మందంట, సరేమని బాగా నాకు అర్థమైంది, నువ్వు ఇక్కడ నుంచి 4 కోసేల దూరం వెళితే నీకు ఒక గొప్ప చెరువు కనబడద్ది. ఆ చెరువులో నువ్వు 3 మునుగులు మునిగావంటే నీకు నీ సైవికి నీ భర్తకు 2వ భార్య కన్నా నీకు ఇంకా జుట్టు ఎక్కువ వస్తుంది అందంట. ఈమె వెళ్ళి మునిగింది. ఈ ముగ్గురు ఒక్క వెంట్రుక కాస్త 3 వెంట్రుకలు అయినాయి. 3 సార్లు మునిగిందిగా, టోటల్ 4 అన్నమాట. ఈ 4 వెంట్రుకలు పట్టుకుని భర్త దగ్గరకు వచ్చేసింది. ఈమె రాగానే భర్త చూసి, ఇదిగోండి నా శిరస్సు మీద ఇంకొక 3 వెంట్రుకలు నాకు కొత్తగా వచ్చి అనగా నేను ఇప్పుడు ఎక్కడ నా భార్య? అప్పుడు నేను సభలో ఈమె ద్వారా అవమానింపబడ్డాను. ఇప్పుడు మళ్ళా సభలో ఈమెను చేర్చుకుంటే నన్ను ఏమంటారేమని చెప్పేసి ఈమెకి ఎలాగా 2 వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2వ భార్య కూడా వచ్చేసాడు. పెద్ద ఆవిడ రమ్మని చిన్న ఆవిడ గెంటేశాడంట. గెంటేస్తే పరుగు ఈమె కూడా ఏడుస్తూ వెళ్ళిపోయింది. మరలా వెళ్ళి ఒక చోట కూర్చుని ఏడుస్తుంటే మళ్ళా పెద్దమ్మ వచ్చింది. ఏమ్మా ఏంటి పరిస్థితి అంటే, నా అక్కకి ఇలాగా 3 మునుగులు మునిగితే 3 వెంట్రుకలు వచ్చినాయంట, నాకు 2 వెంట్రుకలే ఉన్నాయి, నా భర్త అందుకే గెంటేశాడు ఏడిస్తే ఈమెకి అదే భయం చెప్పిందంట. ఈ వెళ్ళి చెప్పినట్టు 3 మునుగులు మోగానే ఈమెకు 3 వెంట్రుకలు వచ్చింది. 2 + 3 5 వెంట్రుకలు అనమాట. అక్క కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను వెళ్తాను, మళ్ళా వచ్చింది, ఆవును మళ్ళా మొదలమంటదేమో, మళ్ళీ వెంట్రుకలు వేసుకొస్తుందేమో అని చెప్పేసి పొద్దుపోయింది. ఇంకో 3 సార్లు ములిగేస్తే ఎక్కువ చేస్తారు కదా అని ములిగేసేసరికి మొత్తం పోయింది. ఏమైందండి? మొత్తం పోయిందంట. మొత్తం 3 గుండె అయిపోయింది మొత్తం. దేవుడు ఎప్పుడు పెట్టారా? దేవుని యొక్క వాక్య వృద్ధాన్ని చూసినట్లయితే ఈ లోకమునందు సన్నద్ధుడు, పరిశుద్ధుడు, సమర్థుడు, ఘనుడైన యేసు ప్రభువు వారు స్వస్థతలు ఎన్నో చేశారు, కార్యాలు ఎన్నో జరిగించారు, గోత్రాలను ఎన్నో రకాల దీవులతో దీవించారు. కానీ అవకాశాలు అందరికీ ఒకసారే అవకాశం వాడుకున్న వాడే గొప్పవాడు. రూబేను గోత్రం యొక్క అవకాశం అపహాస్యం అయిపోయింది. షిమ్యోను గోత్రము వారి యొక్క తలంపులు దేవునికి భయాన్ని కలిగించి, దేవుని యొక్క తలంపులను బట్టి వీరు భయము కలిగి వారి ఆలోచన మార్చుకున్నారు. లేవీయులు మేము ఏది చేసినా దేవుని ఆలోచన బట్టి అనుకున్నాను నిలబడిపోయారు. యోధా గోత్రికులు దేవుడు ఎటువైపు చూపిస్తే అటువైపు రాజ్యాలన్నీ లాక్కున్నారు. కానీ వీరు మాత్రం దేవుడు మాకు ఎవరి మాటలు పట్టించుకోవాలి. ఈ రోజు గాడిదకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి? యజమాని పిలిస్తే కనుక కవల అక్కడి నుంచి. గాడిదకున్న లక్షణం ఏంటి? ఆ యజమానుడు అంటాడు, ఒక సౌండ్ ఉంటుందండి.
ఈరోజు ఆవులకు, గేదెలకు, మేకలకు వాళ్ళు ఒక రకమైన శబ్దంతో కమ్యూనికేట్ చేస్తారు. అలా మాట్లాడడాన్ని బట్టి మన యజమాని పిలుస్తున్నాడు అని చెప్పి తక్కువ బయలుదేరటం. అవును, చూసారు కదా మీరు? గేదెలను ఒకలా పిలుస్తారు, మేకలను ఒకలా పిలుస్తారు, గొర్రెలను ఒకలా పిలుస్తారు. మనం కుక్క పిల్లల్ని కూడా చాలా ముద్దు చేస్తూ మనం ఒక భాష వాడతాం. మన మాట మన నడవడికను బట్టి అర్థమైపోతుంది. అలాగే సంఘంలో కూడా దేవుని మాటకు చెవి యొగ్గేదై ఉండాలి. వీరి స్మాకారు గోత్రికులు దేవుని మాటను విన్నారు కనుక ప్రతి చోట వీరి అవగాహన ప్రస్తుతమై వెళ్తుంది. ప్రతి చోట దేవుని వాక్యం ఫలించుకుపోయింది. దేవుడు చెప్పాడు కదా, అంటే అధికారం ఇచ్చాడు కదా, రెచ్చిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం, దూసుకెళ్ళిపోదాం, అన్నట్టు ఉన్నాడనుకోండి, కొలది కాక ఊడిపోతాను. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం బట్టి తెలియచేస్తూ ఉన్న గొప్ప మాట నిస్మాకారణంగా ప్రతిఫలము. దేవుడు చెప్పిన దానికి, దేవుడు ఆదేశించిన దానికి మీరు పనిచేశారు కనుక దానికి ప్రతిఫలముగా వారి గుడారములు దేవుని ఏర్పాటు. అనగా యెహోవా నీ గుడారములో నివాసము చేయగల వాడు, అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అంటే వీరే. వీరి యథార్థవంతులు, నీతిమంతులు, కొండకు నాడని నాలుక గలవారు, అపహాస్యము చేయని వారు, చెడు నడతను అనుసరించని వారు, దేవుని వాక్కుకు మాత్రమే చెవి ఎక్కినటువంటి వారు, ఘనములు ఏర్పాటు వారు. ఈ దినమున 5వ గోత్రం అనగా 5వ సంతానము అయినటువంటి లేవియా ఏర్పాట్లు దేవుని మాటకు మాత్రమే చెవి యొక్కే వీరి యొక్క కలమే మనకును కలిగి ఈరోజు దేవుని ప్రియబిడ్డలారా, ఒక యజమానుడన్న యేసు ప్రభు వారు ఈ గాడిద ప్రభు నాకు కావలసినగా అనగానే వారు తాడు నింపుకొని తీసుకొచ్చేసారు. అక్కడ యజమానుడు ఏం మాట్లాడలేదు, పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారంటే గాడిద కూడా ఏమీ మాట్లాడాల. కారణం ఏమిటంటే దేవునికి కావలసినది ఏదైనా ఈ లోకం ఇవ్వాల్సిందే. ఎందుకంటే దేవుడు ఏది పెడతాడు అడగడం కాబట్టి, అడిగినది ఎంత ప్రత్యేకమైన అడుగుతాడో కూడా ఆలోచించుకోండి. ఇస్సాకారు గోత్రమును ప్రత్యేకముగా దేవుడు భావించాడు కనుక 200 మంది అధిపతులు కలిగినటువంటి అన్ని గోత్రాల అంతస్తును ఇస్సాకారుకు అప్పచెప్పగా వీరిని ఎక్కడికి నడిపించాడనగా సీయోను పర్వతమే నడిపించి యాకోబు స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చిన మందిరములో దేవుని మహిమను మీరు వివరించారు. ఈ రోజు ఆ మందిరమే మన గుడారం. విరివి కాలిక నెప్పటికి నా పరమ దేవుని మందిరమే నా ఇల్లు. ఆ గుడారమే వీరి గుడారము, ఆ గుడారములో ఉన్న ప్రభువి వీరి హృదయ గుడారములో నివాసమైనటువంటి తండ్రి కనుక అంటే దేవుడే ఈ గోత్రములకు ఇచ్చిన భాగ్యము మనకును అనుగ్రహింపజేసి ఆయన వాక్కులకు చెవి యొగ్గే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.